ఉన్నారా? బండి తోయొద్దు, బండి పడిపోతున్నా. చూస్తాను. ఓకే, థ్యాంక్ యూ. మాడచ్చా, మీకు అర్లీగా వెళ్ళిపోవచ్చు ఈరోజు మీరు. ఓకే, మీడియా మిత్రులందరికీ నా నమస్కారం. 2019లో బ్లూ మీడియా పత్రిక సాక్షి నా పైన ఒక ఆర్టికల్ వేస్తాం జరిగింది. దాంట్లో ప్రధానంగా నేను మంత్రిగా ఉన్నప్పుడు విశాఖపట్నానికి అనేక సార్లు వచ్చాను. లాంజ్లో నా పైన దాదాపు 25 లక్షల రూపాయలు ఆనాటి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఖర్చు పెట్టిందనే వార్త వేస్తాం జరిగింది. అప్పుడే నేను లీగల్ నోటీస్ కూడా జారీ చేశాను. మీరు క్షమాపణ చెప్పాలి, నేను ఎక్కడ ఆధారాలు లేవు, రాజ్యాంగం చాలా స్పష్టంగా ఆధారాలతో ప్రింట్ చేయాలి అని చెప్తుంది. అంతేగాని ఆధారాలు లేకుండా ప్రింట్ చేస్తే అది డిఫమేటరీ నేచర్ అని చాలా స్పష్టంగా చెప్తుంది. మీరు ఎట్టి పరిస్థితుల్లో రిజైండర్ ప్రింట్ చేయండి అని ఆనాటి సాక్షి కానివ్వండి, అదేవిధంగా దేశవ్యాప్తంగా ప్రింట్ అయ్యే ప్రతి వారం ప్రింట్ అయ్యే మ్యాగజైన్ ద వీక్ కూడా మనం నోటీసులు జారీ చేస్తాం జరిగింది. ద వీక్ అవుతే ఇమీడియట్గా మా దగ్గరకు ఉన్న సమాచారం కరెక్ట్ కాదు, మీరు చెప్పిందే కరెక్టు, మేము రిజైండర్ ప్రింట్ చేస్తామని వాళ్ళు చాలా స్పష్టంగా ప్రింట్ చేస్తాం జరిగింది. కానీ బ్లూ మీడియా గురించి మీకు బాగా తెలుసు. తప్పుడు వార్త పదే పదే రాసి అది నిజం చేయాలని ప్రయత్నిస్తుంది. అదే రీతిలో వాళ్ళు ముందరికెళ్తున్నారు. అందుకే నేను గత 5 సంవత్సరాలుగా న్యాయ పోరాటం నేను చేస్తున్నా. ఇది 4వ వాయిదా. ఎన్నిసార్లే నేను వస్తాను, ఎందుకంటే నిజం నా వైపు ఉంది. గతంలో కూడా మీకు చెప్పాను. ఈ రోజు కూడా మంత్రి హోదాలో నేను వచ్చినప్పుడు పార్టీ ఆఫీసులో బస్సులో పడుకొని సొంత భోజనం నేను తింటున్నా తప్ప ప్రభుత్వం దగ్గర నుంచి కనీసం ఒక్క వాటర్ బాటిల్ కూడా నేను తీసుకోవట్లేదు. నేను ఇక్కడికి వచ్చిన వాహనం కూడా నా సొంత వాహనం, దాంట్లో డీజిల్ కూడా పోసుకుని నా సొంత నిధులతో, ఎక్కడ ప్రభుత్వం పైన ఆధారపడకూడదని మా తల్లి భువనేశ్వరి గారు నాకు చిన్నప్పుడు నేర్పించారు. అదే రీతిలో ముందరకెళ్తున్నా. ఎట్టి పరిస్థితుల్లో ఈ కేసు నేను లాజికల్ ఎండ్కి తీసుకెళ్తాను. ఎన్నిసార్లు వాయిదాలు వేసినా నాకు ఇబ్బంది లేదు, ఎన్నిసార్లు రమ్మన్నా నాకు ఎలాంటి మొహమాటం లేదు. ఎందుకంటే నేను తప్పు చేయలేదు. నిజం గెలిచడానికి కొంచెం ఆలస్యమైనా నిజం గెలుస్తుందని బలంగా నమ్మే వ్యక్తిని. గతంలో కూడా నేను చూశాను, నాకు నేను కట్టుబడి ఉంటా. ఇప్పుడు మీడియా మిత్రులు కానీ ప్రశ్న ఉంటే సమాధానం చెప్పడానికి సిద్ధం. అవును సార్, అవును సార్. అన్న, నేను స్టాన్ఫర్డ్లో ఎంబీఏ చేశా. నేను స్టాన్ఫర్డ్ ఎంబీఏకి అప్లై చేసినప్పుడు ఒక ప్రశ్న ఉంటుంది స్టాన్ఫర్డ్లో, వై స్టాన్ఫర్డ్ ఎంబీఏ అని. అంటే ప్రైవేట్ రంగం నుంచి రాజకీయాల్లోకి నేను రావాలనుకుంటున్నా, ఏదో ఒక టైంలో వస్తాను, స్టాన్ఫర్డ్ ఎంబీఏ నేను ప్రిపేర్ చేస్తున్నాను భావిస్తున్నా అనుకున్నా అని రాశా. కానీ అక్కడికి వెళ్ళి చదువుకున్నారు, నాకు అర్థమైందంటే స్టాన్ఫర్డ్ ఎంబీఏ బిజినెస్కి మంచిది అని. పాదయాత్ర రాజకీయాల్లో ఒక ఎంబీఏ లాంటిది. ఎందుకంటే ప్రజలకి దగ్గర ఉంటాం, నిరంతరం ప్రజల సమస్యలు తెలుసుకునేవాడిని. సో ఇప్పుడు ఎవరన్నా నాకు అర్జీ ఇచ్చినా, నన్ను ఎవరన్నా కలిసినా, ఒక మెసేజ్ నాకు వచ్చినా, తన వెనకాల ఎంత కష్టం ఉందో నాకు ఇప్పుడు అర్థం చేసుకోగలుగుతాను. సో యువగలం పాదయాత్రలో కూడా నేను అనేక హామీలు ఇచ్చాను. ఒక్కొక్క హామీ నిలబెట్టుకుంటూ వెళ్తున్నాను. ఇచ్చిన ప్రతి హామీ నేను నిలబెట్టుకున్నాను, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. రెండోది, యువగలం పాదయాత్ర అయిన తర్వాత నిరంతరం ప్రజల్లో ఉండాలని నా కోరిక. సో అమరావతిలో కూడా, ఎందుకంటే నాకు మంత్రిగా నాకు బాధ్యతలు ఉంటాయి కనుక నేను ప్రజల్లో ఉండాలంటే నిరంతరం ప్రజల్ని కలవాలని ప్రజా దర్బారు పెట్టుకున్నా. ఇక్కడ కూడా మీరు చూస్తే వైజాగ్ వచ్చి మీరే ఉన్నారు, కోర్టు కొంచెం లేట్ అవుతుందని పరిగెత్తుకుంటూ వచ్చే తప్ప మళ్ళీ ఇప్పుడు వెనక్కి అక్కడికి వెళ్తున్నా, పార్టీ హౌస్కి వెళ్తున్నా, ప్రజల దగ్గర అర్జీలు తీసుకుంటున్నా, వాళ్ళ సమస్యలు పరిష్కరించే మార్గం నేను ఎత్తుకుతాను. ఆల్రెడీ మేము రాసుకున్నాము, అది సంబంధించిన మంత్రులందరి దగ్గర పంపించాను. ఆర్థిక శాఖ మంత్రి కేశవ్ అన్న కూడా చర్చించాను. దానికోసం ప్రత్యేక నిధులు కూడా ఆయన కేటాయిస్తానని నాకు హామీ ఇచ్చారు. వచ్చే బడ్జెట్లో అది ఉంటుంది. తప్పనిసరిగా ఇచ్చిన ప్రతి హామీ మేము నిలబెట్టుకుంటాం. ఎస్టిమేట్స్ అని మార్చి వరకు వస్తుంది. ఏ పార్టీ? వైకాపానా తెలుగుదేశం పార్టీ? ఇప్పుడు ఒకటన్నా, తల్లి చెల్లికే
జగన్మోహన్ రెడ్డి గారి పైన నమ్మకం లేదు. ఇంకా పార్టీలో ఉన్న నాయకులకు ఎలాంటి నమ్మకం ఉంటుంది? నేను ఎప్పటి నుంచో చెప్తున్నా, వైకాపా నాయకులు డబ్బుల కోసం పార్టీనే అమ్మేస్తాడు ఈయన అని. ఇప్పుడు అది నిజం అవుతుంది కదా. ఒక్కొక్కరు రాజీనామా చేసుకుంటూ వెళ్తున్నారు. దానిక నేను శిక్ష పడదని నేను ఎక్కడ అన్నాను తల్లి? నో ఐఎమ్ సారీ, నేను ఎక్కడన్నా శిక్ష పడదని. ఇప్పుడు లిక్కర్ కానివ్వండి, ఇప్పుడు ఒకటమ్మా 2019 నుంచి 24 వరకు మేమందరం ప్రజల్లో ఉన్నాం. పాదయాత్రలో కూడా నేను చెప్పా, ఎవరిని నేను వదిలిపెట్టాను, ఏ అధికారులు రాజకీయ నాయకులు చట్టాన్ని ఉల్లంఘించారు ఎవరిని వదిలిపెట్టాను. ఇప్పుడు దర్యాప్తు జరుగుతుంది, ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది, త్వరలోనే అన్ని బయటకు వస్తే నేను భావిస్తున్నాను. సో లెట్ ఇన్వెస్టిగేషన్ గెట్ కంప్లీటెడ్ అమ్మా. ఇక్కడ విజయసాయి రెడ్డి గారు ఉన్నారు, లేదంటే ఎల్లయ్య పుల్లే ఉన్నారు అనేది టైం విల్ ఉన్నట్టాలి కదమ్మా. సో ఇన్వెస్టిగేషన్ జరగకుండా నేను ముందలే మాడతాం కూడా కరెక్ట్ కాదు. లెట్ ఇన్వెస్టిగేషన్ హ్యాపన్. ఎస్ ఎస్ మీరు కాకినాడ పోర్ట్ విషయం కూడా మీ అందరు తెలిసిన విషయమే. కాకినాడ పోర్ట్ కూడా అడ్డగోలుగా తుపాకులు పెట్టి రూపాయి ఆస్తిని సుమారుగా 6 పైసలకి కొట్టేసానికి ప్రయత్నించారు. కొట్టేశారు, క్షమించాలి, ప్రయత్నం కాదు, కొట్టేశారు, ట్రాన్స్ఫర్ చేసుకున్నారు. కేసు పడింది, దానిపైన ఈడీ వాళ్ళు కూడా లవ్ లెటర్లు రాశారు విజయసాయి రెడ్డి గారికి. రా బిడ్డ రా అని ఇంటికి. అన్నీ బయటకు వస్తున్నాయి కదా. సిమిలర్ వ్యాషన్ దీనిపైన కూడా కంప్లైంట్లు వస్తాయి, తప్పనిసరిగా యాక్షన్ తీసుకుంటాం. అవునండి. సో ప్లీజ్ బీ పేషెంట్, ఓపిక పట్టండి స్వామి, దర్యాప్తు జరుగుతుంది కదా. అవునండి. ఇప్పుడు మనం కూడా మాట చెప్పా, ప్రభుత్వ పరిస్థితి గురించి కూడా దయచేసి ఒకసారి ఆలోచించండి. గత ప్రభుత్వం చేసిన అవినీతులన్నిటిపైన ఒకేసారి నేను దర్యాప్తు చేయాలంటే ఇంకా లా అండ్ ఆర్డర్కి పోలీసులు మిగలరమ్మా. ఎందుకంటే భూ అక్రమాలు కానీ, ఇసుక అక్రమాలు కానీ, మద్యం అక్రమాలు కానీ, గాలి కూడా అమ్మేశారు స్వామి. ఇంకా లా అండ్ ఆర్డర్కి పోలీసు ఉండేదాకా ఉండదు. ఎందుకంటే ఒక్కొక్క ఇన్వెస్టిగేషన్ చాలా డీప్కి వెళ్ళాలి, పకడ్బందీగా చేయాలి. ఇప్పుడు లిక్కర్ ఉంది, చాలా పకడ్బందీగా చేస్తున్నారు. ఎవరెవరికి ఎప్పుడెప్పుడు ఎంత డబ్బులు ఎవరి చేతుల నుంచి మారినాయి మొత్తం వివరాలన్నీ సేకరించారు. సో ఇన్వెస్టిగేషన్ చాలా వేగవంతంగా జరుగుతుంది. ఒక్కొక్కటి చేయనియండి, అన్నీ ఒకేసారి చేసేది కెపాసిటీ మటుకు ప్రభుత్వానికి ఉండదు. ఎందుకంటే గతంలో అన్ని అక్రమాలు జరిగినాయి. నేను కూడా దీనిపైన చాలా స్పష్టంగా అరే కోడిగుడ్డుని నేను సూటిగా ప్రశ్నిస్తున్నా. మీరు మంత్రిగా ఉన్నప్పుడు మీరు ఏం తీసుకొచ్చారు ఆంధ్రాకి? ఏం తీసుకొచ్చారు చెప్పండి. ఇప్పుడు మేము మాకు ఇప్పుడే థ్యాంక్ యూ అన్న 7 నెలల్లో 6,33,568 కోట్ల రూపాయలు పెట్టుబడులు తీసుకొచ్చాము. 4,10,125 మందికి ఉద్యోగాలు కల్పించే పరిశ్రమలు ఆంధ్ర రాష్ట్రానికి ఎన్డీఏ ప్రభుత్వం తీసుకొచ్చింది. అది గర్వకారణం. కాగ్నిసెంట్ గురించి కూడా నేను ట్వీట్ పెట్టా కదా, చూడలేదన్న ట్వీట్? ఎవరు మీకు ఇచ్చిందే, మొన్న ఇచ్చిందే. సాక్షి ఉన్నాడు ఇక్కడ, సాక్షి రాలేదా? ఆయనే రిపోర్టరా? కేసు రాలేదా? సాక్షి ఎవరు లేడా? అరే ఆయనకి ఇద్దాం అనుకున్నానే కాగితం. ఇదన్నా చూడరా భయ్, కళ్ళు తెరువు అని అనుకున్నా. ఇప్పుడు మీరు చూడండి, బాబు గారి డావోస్కి దాదాపు 1997 నుంచి వెళ్తున్నారమ్మా. డావోస్కి వెళ్ళినప్పుడు ఎప్పుడు ఒప్పందాలు చేసుకోం. డావోస్ సెర్చ్ ఇస్తాం, ఇంట్రెస్ట్ ఎవరికి ఎలా ఉందో డిస్కస్ చేసి మళ్ళీ తిరిగి వచ్చిన తర్వాత ఒప్పందాలు చేసుకుంటాం. ఇప్పుడు దీంట్లో మీరు చూస్తే విచిత్రం, ఆసిల్లర్ మిత్తల్ది దీంట్లో ఒప్పందం లేదు. పైన అసలు ఆసిల్లర్ మిత్తల్ది 1,35,000 కోట్ల రూపాయలు పెట్టుబడి అనేది ఉంది. కానీ ఆసిల్లర్ మిత్తల్ది ఒప్పందం లేదు, ఎంఓయూ లేదు. మాకు ఎంఓయూ లేదు ఆసిల్లర్ మిత్తల్తో, మాకు ఎలాంటి ఎంఓయూ లేదు. ఎందుకంటే వాళ్ళు అన్నారు ఎంఓయూ ఎందుకు సార్, డైరెక్ట్ వర్క్కి వెళ్దాం అన్నారు. వాడు మమ్మల్ని తప్పబడతారా? ఇప్పుడు వాళ్ళకి మన మెటీరియల్ టైప్ చేసాం ఎన్ఎండిసి నుంచి, ఎన్వైరన్మెంటల్ క్లియరెన్సెస్ మేము కోఆర్డినేట్ చేస్తున్నాం. వాళ్ళు భూమి ఎత్తికి కూడా భూమి కేటాయింపులు కూడా పూర్తి చేస్తున్నాం. 6-7 నెలల్లో పనులు ప్రారంభించాల లక్ష్యంతో మేము పనిచేస్తున్నాం.
ఎన్నికలకు వెళ్ళే లోపల ఫస్ట్ ప్రొడక్షన్ అవ్వాలనేది మేము చేస్తున్నాం. అది కూడా మమ్మల్ని తప్పడతారా? ప్రధానంగా ఏదైతే ఈ బల్క్ డ్రగ్ పార్క్ తీసుకోండి, గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్ట్ తీసుకోండి, అవును, ఇవన్నీ మంత్రిగా నేనున్నప్పుడు సంతకం పెట్టాను. ఇది టీడీపీ ఎందుకు క్రెడిట్ తీసుకుంటుందంటూ కూడా మాట్లాడుతున్నారు. ఏం సంతకం పెట్టాడు? ఏం సంతకం పెట్టాడు స్వామి? మంత్రిగా నా హయాంలో నేను క్రియేట్ చేసి ఇచ్చాను, నేను సంతకం పెట్టాను. మళ్ళీ కంపెనీలు ఎందుకు రాలేదని అడుగుతున్నాను నేను. ఎందుకు మీరు శంకుస్థాపన చేయలే? ఇది ఎట్టుందంటే కియా మోటార్స్ ఎవరు తీసుకొచ్చారో మీ అందరు బాగా తెలుసు. ఆనాడు కియా మోటార్స్ తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారు అహర్నిశలు కష్టపడ్డారు. 16 నెలల్లో ప్రొడక్షన్ తీసుకొచ్చారు. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక ఈమెయిల్ సృష్టించి గతంలో రాజశేఖర రెడ్డి గారు ఈమెయిల్ పెట్టారు, ఆ ఈమెయిల్ వల్ల కియా మోటార్స్ వచ్చిందండి. ఇంకేం చెప్పాలి స్వామి? టీసీఎస్ కూడా క్రెడిట్ తీసుకున్నారు, మీరు చూసారో లేదో. టీసీఎస్ కూడా క్రెడిట్ తీసుకోవడానికి ప్రయత్నించారు. మేము తీసుకొచ్చి నేనే చంద్ర గారితో మాట్లాడి ఆయన ఆఫీస్కి వెళ్ళాను స్వామి. ఆయనతో 45 నిమిషాలు 1-on-1 నేను మీటింగ్ పెట్టుకున్నా. తర్వాత నా అదృష్టం ఏంటంటే చంద్ర గారు వాళ్ళు మొత్తం మేనేజ్మెంట్ ఇంపార్టెంట్ లీడర్స్ అందరిని పిలిచి నాతో మీటింగ్ పెట్టించారు తెలుసా. అక్కడ క్లీన్ చేసాం మేము. ఇది తాజ్ హోటల్స్ కానివ్వండి, టీసీఎస్ కానివ్వండి, రెన్యూబుల్ ఎనర్జీ కానివ్వండి, అన్ని. ఇప్పుడు మీరందరూ ఒకటి గుర్తుపెట్టుకోండి. మీరందరూ ఒక ప్రశ్న అడిగారు, మహారాష్ట్రకి ఇంత పెట్టుబడి వెళ్తుంది. దానికి కారణం ఏంటో తెలుసా? కన్సిస్టెన్సీ ఇన్ గవర్నమెంట్. అంటే ఒకే ప్రభుత్వం మళ్ళీ మళ్ళీ వచ్చేగల ఏమవుతుందంటే అక్కడున్న పెట్టుబడులు పెట్టే వాళ్ళకి కాన్ఫిడెన్స్. డావోస్లో ఒక పారిశ్రామికవేత్త నేను కలిసాను, మన ఆంధ్ర రాష్ట్రంలో పెట్టుబడి పెట్టాడని. నాకు టైం లేదు బాస్, నాకు ఇంకో ఒక మీటింగ్ పరిగెడుతున్నా, నాతో నడవండి అని చెప్పి మన ఆంధ్ర పెవిలియన్ నుంచి భారత్ పెవిలియన్ వరకు మేము నడుచుకుంటూ వెళ్తున్నాం. ఒక 10 నిమిషాలు వాక్. ఆయన అన్నాడు, నేను జగన్మోహన్ రెడ్డి గారిని ఇదే డావోస్లో కలిసానికి ప్రయత్నించా, చాలా మంది అడిగా, కలవనని చెప్పాడు అన్నాడు. ఎందుకన్నా? మీరు తెలుగుదేశం పార్టీ హయాంలో పెట్టుబడులు పెట్టారు కదా అంటే, మీరు తెలుగుదేశం పార్టీ కంపెనీ, అది వరల్డ్ రినౌండ్ కంపెనీ. కనీసం వాళ్ళ సమస్యలు పరిష్కరించేదానికి గత ముఖ్యమంత్రి గారు కానీ ఇండస్ట్రీస్ మంత్రి కానీ కలవలేదు. నేను మంత్రి అయిన తర్వాత ఐటీ వాళ్ళతో మీటింగ్ పెట్టా. వాళ్ళు కూడా చెప్పారు కదా మీటింగ్లో, ఫస్ట్ టైం గత 5 సంవత్సరాలు ఫస్ట్ టైం ఐటీ ఇండస్ట్రీతో మీటింగ్ పెట్టేది మీరు ఒక్కరే అని. ప్రజలు కూడా ఆలోచించాలి. ఈరోజు గుజరాత్లో 5వ బీజేపీ ప్రభుత్వం ఏర్పడింది గుజరాత్లో. దానివల్ల మీరు చూస్తే గుజరాత్ ఏమో స్పీడ్గా అభివృద్ధి కార్యక్రమాలు ముందరికెళ్తుంది. మహారాష్ట్ర కన్సిస్టెంట్గా మళ్ళీ ప్రభుత్వం వచ్చింది. సో కన్సిస్టెన్సీ ఉండే గల పెట్టుబడులు పెట్టేదానికి పారిశ్రామికవేత్తలు ముందరికి వస్తున్నారు, వాళ్ళు పెట్టుబడులు పెడుతున్నారు, ముందరికి వెళ్తున్నారు. ఈ మన రాష్ట్రంలో ఏమైందంటే 2014 నుంచి 19 వరకు ఒక స్పీడ్గా వెళ్ళాం, కరెక్ట్గా వచ్చి బ్రేక్ పడింది. బ్రేక్ ఎలా పడింది కూడా నేను చెప్తాను. పీపీఎల్ రద్దు చేయలేదా? ఒకే రాజధాని వద్దు 3 రాజధానులని ఒక రాజకీయ గేమ్ ఆడలేదా? దానివల్ల ఎవరు నష్టపోయారండి? ఆంధ్ర రాష్ట్ర ప్రజలు నష్టపోయారు, ఉత్తరాంధ్ర ప్రజలు నష్టపోయారు, రాయలసీమ ప్రజలు నష్టపోయారు. దయచేసి ప్రజలందరిది గమనించాల. అందుకే మన ప్రధానమంత్రి గారు కానివ్వండి, ముఖ్యమంత్రి గారు కానివ్వండి, నేను కూడా నా స్పీచ్లో విశాఖపట్నంలో మళ్ళీ ఎన్డీఏ కూటమి గెలవాల్సిన అవసరం ఉందని చెప్పాను. మాకు ఇంకా 4 సంవత్సరాలు 5 నెలలు ఉంది ఎన్నికలకి. 4 సంవత్సరాలు 4 నెలలు 5 నెలలు ఉంది ఎన్నికలకి. ఎందుకంటున్నానంటే కన్సిస్టెన్సీ ఆఫ్ గవర్నమెంట్ ఉంటేనే కాన్ఫిడెన్స్ ఉంటుంది. డావోస్లో చాలా మంది అని అడిగిన ఒక ప్రశ్న ఏంటి తెలుసా? మీరు బాగున్నారు, చంద్రబాబు నాయుడు గారు మేము నమ్ముతాం, కానీ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి గెలవడానికి గ్యారంటీ మీరు ఇస్తారా అని అడిగారు. గతంలో మేము చాలా ఇబ్బంది పడ్డాము, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గెలవడానికి గ్యారంటీ ఏంటని అడుగు. అమర్ రాజా బ్యాటరీ మీకు అందరు తెలుసు కదా. అమర్ రాజా బ్యాటరీ ఒక బ్రాండ్. అమర్ రాజా బ్యాటరీ కార్పొరేట్ హెడ్ క్వార్టర్స్ చిత్తూరు జిల్లాలో ఉంటుంది. వాళ్ళు కట్టే పన్నులో ఇన్కమ్ ట్యాక్స్లో ఆంధ్ర రాష్ట్రానికి ఎక్కువ భాగం వాటా వస్తుంది. ఎందుకంటే వాళ్ళ హెడ్ క్వార్టర్స్ ఆంధ్ర రాష్ట్రం. ఆంధ్ర రాష్ట్రంలోనే హైయెస్ట్ ట్యాక్స్ పేయర్ అమర్ రాజా బ్యాటరీ. ఆ అమర్ రాజా బ్యాటరీని వేధించలేదా గత ప్రభుత్వం? ఇదే కోడిగుడ్డుని అడుగుతున్నా, నువ్వు వేధించలేదా? సైకోని అడుగుతున్నా, నువ్వు వేధించలేదా? లేబర్ రేట్ చేయించావు, పొల్యూషన్ రేట్ చేయించావు. అది మా సొంత జిల్లాలో ఉంది. 30 సంవత్సరాల నుంచి మా జిల్లాలో ఉంది. ఒక్కరికి లెడ్ పాయిజనింగ్ అవ్వలేదు స్వామి 30 సంవత్సరాల్లో. ఎందుకంటే వాళ్ళు హైయెస్ట్ ఎథిక్స్, హైయెస్ట్ స్టాండర్డ్స్ మెయింటైన్ చేసే పరిస్థితి. అలాంటి కంపెనీని వెంటాడి ఏడిపిస్తే ఎవడొస్తాడండి పెట్టుబడి పెట్టేదానికి? ప్రజలు కూడా గమనించాలండి, ప్రజలు సీరియస్గా ఆలోచించాలి. ఎందుకంటే ఈరోజు ఒక్కొక్క పారిశ్రామికవేత్తను ఒప్పించేదానికి ఎంత కష్టపడాల్సి వస్తుంది మాకు. ఇప్పుడు కాగ్నిసెంట్ నేను ఎక్కడ కలిసానండి? కాగ్నిసెంట్ చైర్మన్ వాళ్ళ పెవిలియన్కి వెళ్ళి నేను కలిసాను. ఒక మంత్రిగా నాకు అవసరమా వేరే వాళ్ళ ఆఫీస్కి వెళ్ళి కలిసి? నేను ఎందుకు వెళ్ళా?
మన పిల్లల కోసం నేను కమిట్మెంట్ ఇచ్చా, వాళ్ళ కోసం నేను వెళ్ళాలని పెవిలియన్కి వెళ్ళా. త్వరలోనే మంచి న్యూస్ కూడా వస్తుంది, ఉత్తరాంధ్ర విశాఖపట్నంకి వస్తుంది. స్వామి ఏంటండి దావోస్లో కాదండి, జ్యూరిక్లో. ఓకే సార్. అమ్మా రోజా గారికి జ్యూరిక్కి దావోస్కి తేడా తెలియదు, నన్ను ఏం చేయమంటారు స్వామి? పాపం తెలీదు, దాంతో అవగాహన లేనట్టుంది. కొంచెం వాస్తవాలు ఏంటి, జ్యూరిక్లో మేము దిగిన రోజు తెలుగు వాళ్ళందరూ బాబు గారిని కలవాలంటే మండే ఆఫ్టర్నూన్ 700 మందితో, ఎందుకంటే అక్కడ అందరూ బాగా కష్టపడతారు ఉద్యోగాలకు వెళ్ళే వ్యక్తి. మండే ఆఫ్టర్నూన్ 700 మందితో మీటింగ్ పెట్టుకుంది. అక్కడ ఒక అతను నాకు ఎత్తాడు, చూపించాడు పేపర్, అన్న రెడ్ బుక్ గురించి మాట్లాడు అని చెప్పాడు. అతనికి సమాధానం చెప్తూ నేను మాట్లాడా, దావోస్ నేను మాట్లాడాను. రెండోది మళ్ళీ చెప్తున్నా, రెడ్ బుక్ గురించి ఎందుకు వాళ్ళు భయపడుతున్నారు? రెడ్ బుక్లో విశాఖపట్నంలో చెప్పా, విజయనగరంలో ముగింపు సభలో కూడా చెప్పా. రెడ్ బుక్లో నేనేం చెప్పా, ఏ అధికారులు నాయకులు చట్టాన్ని ఉల్లంఘించి ప్రజల్ని, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఇబ్బంది పెట్టారో వాళ్ళని నేను వదిలిపెట్టను అన్నా. ఎందుకు భయపడుతున్నారు స్వామి? చట్టాలు ఉల్లంఘించే వాళ్ళు అన్నాను కదా, ఎందుకు భయపడుతున్నారు? చట్టాలు ఉల్లంఘించలేకపోతే ఆగి ఇంట్లో పడుకోండి అంటే ఆమె భయపడుతుంది, చట్టం ఉల్లంఘించింది కదా. రాజకీయ సన్యాసం మీ రెడ్ బుక్ భయపడి అనుకోవచ్చా? అది ఆయన నడితే బాగుంటుంది కదా సార్, నాకేం తెలుసు. నేను చట్టాన్ని ఉల్లంఘించే వాళ్ళని ఇబ్బంది పెడతాను నేను. ఎస్ ఎస్ అన్న, ఇప్పుడు నేను ఆల్రెడీ వాళ్ళందరితో టచ్లో ఉన్నా. వాళ్ళు అడిగిన బేసిక్ కమ్యూనిటీస్, ఇప్పుడు బస్ అడిగారు, స్ట్రీట్ లైటింగ్ అడిగారు, ఆ బేసిక్. దాని తర్వాత రాత్రి మన మొబైల్ పోలీస్ యూనిట్ ఉంటే బాగుంటుంది అన్నారు. అవన్నీ మనం ఏర్పాటు చేసాం. ఇన్సెంటివ్స్ విషయంలో కూడా నేను కేశవంతో మాట్లాడి త్వరలోనే అది రిలీజ్ చేస్తాను, అది సందేహం లేదు. కొత్త కంపెనీస్ ఆల్రెడీ ఇప్పుడు టీసీఎస్, ఇది ఓపెన్ బుక్, పెద్ద విషయం లేదు, రెడ్ బుక్ కాదు, ఓపెన్ బుక్ కూడా మేము. ఏంటంటే చాలా స్పష్టంగా వాళ్ళు ఆల్రెడీ భూముల కోసం కూడా ఎత్తుకుతున్నారు. త్వరలోనే భూములు కేటాయించి వాళ్ళ క్యాంపస్ కూడా ప్రారంభించబోతున్నారు. ఈ లోపల టెంపరీగా వేరే బిల్డింగ్స్ కూడా ఏర్పాటు చేస్తాం. ఎస్, ఐటాప్ ఉంది ఇంకా. నన్ను ఐటాప్ ఇస్ స్టిల్ కంటిన్యూయింగ్. వాళ్ళు డైరెక్ట్గా నాతో టచ్లో ఉన్నారు, డైరెక్ట్లీ ఇన్ టచ్. అవసరం లేదండి, వాట్సాప్ మెసేజ్. చాలా మంది నాకు జస్ట్ ఒక మెసేజ్ పెడితే నేను పరిగెడుతున్నా, నాకు ఎలాంటి డౌట్ లేదు. 3 months 90 రోజుల్లో వస్తుంది సార్. టీసీఎస్ 90 రోజుల్లో ఆఫీస్ ప్రారంభించబోతుంది. క్యాంపస్ కోసం భూమి ఎత్తికాము, అది వాళ్ళు చూస్తున్నారు. ఫైనలైజ్ అయింది, అదొక 2-3 సంవత్సరాలు పడుతుంది. కట్టాలి కదా, క్యాంపస్ అనేది టైం పడుతుంది. మినిమం 2 years పడుతుంది క్యాంపస్ కట్టేదానికి. ఈ లోపల టెంపరీ అంటే రెంట్కి తీసుకుని అకామిడేషన్ స్టార్ట్ చేస్తాం. మళ్ళీ నన్ను అడిగితే ఏంటి స్వామి, అంత న్యూస్ మీ దగ్గర ఉంటే? అవును, మీకే నాకని బాగా తెలుసు, మళ్ళీ మీరే అడిగాడు. వాళ్ళు అది టెక్నికల్గా నేను చెప్పకూడదు స్వామి, ఎన్డీఏలో ఉన్నాను, నాన్ డిస్క్లోజర్ అగ్రిమెంట్ సైన్ చేశాను నేను చెప్పకూడదు. ప్లీజ్ అండర్స్టాండ్, లీగలీ బైండింగ్ ఇదమ్మా. మళ్ళీ నేను ఇదే కోర్టుకి రావాలి, ఓకే? అది నేను ఎందుకంటే అది ఎన్డీఏలో ఉన్నాం కనుక అయిందమ్మా. అన్నా, నా అంచనా ప్రకారం 5 సంవత్సరాల్లో కనీసం 5 లక్షల మంది ఐటీ రంగంలో వైజాగ్లో ఉద్యోగాలు కల్పిస్తాం. 5 లక్షలు. ఎందుకంటే నేను ఓపెన్గా చెప్తున్నా, 2014 నుంచి 2014 నుంచి 19 వరకు ఒక రెసిస్టెన్స్ ఉండే, ఎందుకో కానీ నేను ఎంత ట్రై చేసినా అంత ఈజీగా వచ్చేవారు కాదు. కానీ ఈసారి చాలా పాజిటివ్గా రెస్పాండ్ అవుతున్నారు. లేదు చేయాలి, ఆంధ్ర రాష్ట్రంలో మేము అనుకున్నంత స్థాయిలో మేము ఏనాడు పెట్టుబడులు పెట్టలేదని విప్రో, ఇంక్లూడింగ్ విప్రో, విశ్వత్ ప్రేమ్జీతో కూడా నేను మాట్లాడాను, వాళ్ళతో కూడా డిస్కషన్. సో అందరు కూడా ఇప్పుడు ఎక్స్పాన్షన్ మోడ్లో ఉన్నారు. లేదు ఎట్టి పరిస్థితుల్లో వైజాగ్లో చేయాలని తప్పంతో ఉన్నారు. నేను అనుకుంటా కనీసం 5 లక్షల మందికైనా చేయగలుగుతాను. బెంగళూరు తర్వాత హైదరాబాదే స్వామి. ఇప్పుడు ఓపెన్గా మాట్లాడుకుంటే బెంగళూరు ఐటీ రంగంలో బెంగళూరు నెంబర్ 1, దాని తర్వాత వైజాగ్, దాని తర్వాత చెన్నై కూడా ఉంది. మన ప్రభుత్వ ఆలోచన ఏంటంటే ఇప్పుడు ఐటీ రంగంలో కొత్తవి వచ్చినాయి. ఇప్పుడు డీప్ టెక్నాలజీ, మనకి బిగ్ డేటా, మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇవన్నీ వచ్చినాయి. అవన్నీ వాడి మనం లీప్ ఫ్రాగ్ చేయాలనేది మనం ఒక లక్ష్యంగా పెట్టుకున్నాం.
దాంట్లో భాగంగా డేటా సిటీ ఒకటి డిస్కస్ చేసాము, కాగ్నిసెంట్ వాళ్ళతో మాట్లాడాము, టీసీఎస్ వాళ్ళు వచ్చేసారు, ఇన్ఫోసిస్ వాళ్ళు క్యాంపస్ ఎత్తుకుతున్నారు, దాని తర్వాత విప్రోలో ఎక్స్పాండ్ చేస్తాం అనుకుంటున్నారు. ఇట్లా టాప్ 100 కంపెనీస్తో మేము డిస్కషన్ చేస్తాం. అది ఒక భాగం. రెండోది జీసీసీ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ అని పెట్టారు. అదేంటంటే ఫార్చ్యూన్ 2000 కంపెనీస్ ఉంటాయి. అంటే మనం జనరల్గా ఫార్చ్యూన్ 500 అంటాం, అంటే పెద్ద కంపెనీ. దాని కింద ఉంటాయి అంటే $200 మిలియన్ $300 మిలియన్ రెవెన్యూ ఉన్న కంపెనీలు కూడా ఉంటాయి. అంటే 2,500 కోట్ల నుంచి 3,000 కోట్ల రెవెన్యూ కంపెనీ ఉంటాయి. వాళ్ళందరూ కూడా భారతదేశంలో ఒక డెవలప్మెంట్ సెంటర్ పెట్టాలనుకుంటారు. దాన్ని జీసీసీ అంటారు. ఆ జీసీసీ కూడా డైరెక్ట్గా వాళ్ళు పెట్టుకుని ఏం చేస్తారంటే కాగ్నిసెంట్ అన్నో ఏఎన్ఎస్ఆర్ లాంటి సంస్థలతో వాళ్ళు మాట్లాడి మీరు పెట్టండి, మీ దగ్గర మేము కొంటామండి. సో వాళ్ళతో కూడా మేము టచ్లోకి వెళ్ళి వాళ్ళు కూడా మీరు జీసీసీ పెట్టండి, భూములు నేను చౌకగా ఇస్తా. నేను ఏ స్థాయికి వెళ్ళానంటే మీ అందరికి వేయడండి, మొదటి 500 ఐటీ కంపెనీలకి భారతదేశంలోనే ఎవరిని ఇవ్వని విధంగా అతి తక్కువ ధరకి భూమి ఇస్తాను నేను హామీ ఇచ్చా. అతి తక్కువ ధర ఫస్ట్ కేటాయింపు అయిన తర్వాత మీరు ఆశ్చర్యపోతారు. నేను కమిట్మెంట్ ఇచ్చాడు డావోస్లో మొదటి 500 కంపెనీలు. ఇది ఎందుకు చెప్తున్నానంటే విశాఖపట్నాన్ని తీసుకురాండి. ఒక పక్కన మనకి టాలెంట్ ఉంది, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. బట్ కంపెనీలు కూడా తీసుకురావాలంటే భూములు కానివ్వండి, ఎక్కువ సిస్టమ్ మనం ఏర్పాటు చేయాల్సిన అవసరం. అది చేసాం. గతంలో హెచ్సిఎల్ కూడా నేను అట్టనే ఇచ్చాను. చాలామంది ఎగతాళి చేశారు. కానీ ఈరోజు వెళ్ళి మీరు చూడండి, విజయవాడలో హెచ్సిఎల్ ఎక్స్పాండ్ చేస్తున్నారు. ఇప్పటికే 4,000 మంది పనిచేస్తున్నారు. అది ఎక్స్పాండ్ చేస్తారు. అదే ఆనాడు మేము వేసిన ఇత్తనం. విశాఖపట్నంలో పెద్ద ఎత్తున ఐటీ పరిశ్రమలు వస్తాయి. మార్క్ మై వర్డ్స్, డేట్ టైం స్టాంప్ కూడా చేస్తాం. వాళ్ళు ఆపమంటున్నారు, మీరేం ప్రశ్నలు అడుగుతున్నారు. మీకేంట మీకు బాగా చోట్ల గారిపోతున్నా. నాకు పర్లేదు, నాకు అలవాటే కదా, పాదయాత్రలో నడిచే కదా అయ్యి ఉంది. ఎవరికి ఇచ్చామండి కీలకమైన పోస్టింగ్? ఎవరికి ఇచ్చాం స్వామి? మీరు చూస్తే చాలా మంది ఐఏఎస్ ఆఫీసర్స్ వెయిటింగ్ ఫర్ పోస్టింగ్. వినండి కొంచెం, నేను పూర్తి చేయండి. చాలా మంది ఐపీఎస్ ఆఫీసర్స్ కూడా వెయిటింగ్ ఫర్ పోస్టింగ్. ఆల్రెడీ కేసులు కూడా పెట్టాము, ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నాయి. రానియండి, 1 by 1 చేయలేండి సార్. మీకు సిస్టమేటిక్. ఇది కక్ష సాధింపు కాదు, చట్టం ప్రకారం నేను వెళ్ళాలి. లెట్ మీ డూ మై డ్యూటీ అమ్మా. అవును అవును, దానికి ఏం చేసామంటే అమ్మా, నెక్స్ట్ బడ్జెట్లో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ అని రతన్ టాటా గారి పేరుతో పెట్టామమ్మా. దానికి ఒక ఎకో సిస్టమ్ క్రియేట్ చేయాలి. దానికి ఒక పాలసీ మేము తీసుకొస్తాం. నెక్స్ట్ బడ్జెట్లో పెట్టి ఏప్రిల్ నుంచి మేము సీట్ చేస్తాం. సో డబ్బులు కేటాయింపులు కానీ అన్ని చేసే బస్సు మేము తీసుకుంటాం. ఓకే సార్, సారీ. అవును సార్, మంచి పాయింట్. నేను మాట్లాడతాను సార్. ఇప్పుడు పాయక్రోపేట తుని ప్రాంతంలో ఎయిర్పోర్ట్ గురించి వాస్తవంగా అది ఒకసారి నేను రాముతో మాట్లాడి, మళ్ళీ రాము అంటే వైకాపాలు ఏడుస్తున్నారంటే మధ్యన. మొన్న రాము అంటేనే ఏడ్చారు ఏంటో నాకు అర్థం అలా. రాముని రాము కాకపోతే ఏమనాలి? రాముడు మంచి బాలుడు అనాలా ఏంటి? సో రాముతో నేను మాట్లాడి వెల్కమ్ బ్యాక్ అమ్మా, కొంచెం టైం లేదు. అది కాదు, విచిత్రం అంటే చెప్తాను. ఈరోజు మీరు ఎవరు విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి అడగల. మొన్నటి వరకు ఒక్క నిమిషం ఆగండి అమ్మా, ఒక్క నిమిషం ఆగండి. మీడియా మిత్రుల్లో ఎప్పుడు అడిగినా విశాఖ స్టీల్ ప్లాంట్ అని ఫస్ట్ బుల్లెట్ నాలో దింపేవారు. నేను ఆనాడు ఏం చెప్పాను? ప్రైవేటీకరణ జరగనీయము, అవ్వదు, మార్క్ మై వర్డ్స్ అని చెప్పా. ఈరోజు కట్టుబడి ఉన్నా స్వామి, మేము కట్టుబడి ఉన్నాం. ఎన్డీఏ ప్రభుత్వం ప్రజల దయవల, ఇదేదో మేము మా గొప్పతనం కాదు, ప్రజలు అద్భుతమైన మ్యాండేట్ ఎన్డీఏకి ఇచ్చింది కనుక ఈరోజు మేము మాట్లాడగలుగుతున్నాం. భారతదేశంలో అనేక ఉక్కు ఫ్యాక్టరీలు ప్రైవేటీకరణ జరుగుతుంటే కేవలం ఒక విశాఖ ఉక్కు కాపాడుకోగలం. దానికి కారణం మీరు ప్రజలు మాకు ఇచ్చిన మ్యాండేట్. 7 నెలల్లో స్టెబిలిటీ కోసం సుమారుగా 1,300 నుంచి 1,600 కోట్ల రూపాయలు స్టెబిలిటీ కోసం తీసుకొచ్చాం. ఇప్పుడు 11,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం నిధులు తీసుకొచ్చాం. ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వంగా సుమారుగా 2,500 కోట్లు వేస్తున్నాం. ఇది బై వే ఆఫ్ వాటర్, బై వే ఆఫ్ పవర్ స్టెబిలిటీ ఇచ్చడం. సో ఉక్కు ఫ్యాక్టరీలో ఉన్న ఉద్యోగస్తులను కూడా కోరేది ఏంటంటే, ఇది రెండోసారి మన కేంద్ర ప్రభుత్వం బెయిల్అవుట్ ఇస్తుంది.
మొదటిసారి ఇట్లనే ఎన్డీఏ ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ భాగస్వామి అయినప్పుడు ఆనాటి ప్రధానమంత్రి వాజ్పేయి గారు సుమారుగా 13,000 కోట్లు ఇచ్చారు, 1,300 కోట్లు ఇచ్చారు. ఇప్పుడు 11,000 కోట్ల రూపాయలు ఇస్తున్నారు. ఇదంతా మనం దేశం కోసం మరి తిరిగి ఇవ్వాల్సిన బాధ్యత మనది. ఇదంతా ఎక్విటీ రూపంలో వస్తుంది, అప్పు కింద కాదు, మొత్తం ఎక్విటీ రూపంలో వస్తుంది. కానీ ఉక్కు ఫ్యాక్టరీ ఉద్యోగస్తులు కూడా నేను కోరేది ఏంటంటే కష్టపడతాం, డివిడెండ్ల ద్వారానో ఉద్యోగాల ద్వారానో తిరిగి దేశానికి మనం చెల్లిద్దామని నేను కోరుతున్నాను. ఏదమ్మా ఒక్క నిమిషం. ఐఎమ్ సారీ, దట్ ఈస్ ద రాంగ్ ఆర్గ్యుమెంట్. ఈ రోజు ఆర్సిలర్ మిత్తల్ క్యాప్టివ్ మైన్ లేకుండా ఇన్వెస్ట్ చేస్తుంది, ఎన్ఎండిసితో టైఅప్ అయ్యి క్యాప్టివ్ మైన్ లేకుండా వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తున్నారు కదా. వాళ్ళు 14 మిలియన్ మెట్రిక్ టన్ ప్లాంట్ వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తున్నారు 2 దశల్లో. సో అది కావాలని ఇన్ఎఫిషియన్సీని దాంట్లోకి దోస్తున్నారు. మీరు ఉద్యోగస్తులు అడగండి, కొంతమంది సీఈఓలుగా వచ్చిన వాళ్ళ వల్ల ఇవన్నీ ఇబ్బందులు వచ్చినాయి. పకడ్బందీగా ఏర్పాటు చేయాలి. అది నిర్మలా సీతారామన్ గారితో కూడా చంద్రబాబు నాయుడు గారు మొన్న ఢిల్లీలో మాట్లాడారు. మీరు చూస్తారు కదా, విశాఖని సెట్ చేస్తాం, హైయెస్ట్ ప్రాఫిట్ మేకింగ్ ఐరన్ స్టీల్ ఫ్యాక్టరీ చేసే బాధ్యత మేము తీసుకుంటాం. విచిత్రం ఏంటంటే చేయకపోతే ఏమో ప్రైవేటీకరణ అని మీరే అడుగుతారు, ఇస్తే ఏమో ప్రజల డబ్బు వృధా చేస్తాను అన్న. ఒక మాట, విశాఖ ఉక్కుకి చాలా ఎమోషనల్ అటాచ్మెంట్ ఉంది ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు. ఆనాడు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని ఎంతోమంది త్యాగాలతో విశాఖ ఉక్కు ఏర్పడింది. కొంతమంది అధికారుల ఇన్ఎఫిషియన్సీ వల్లనే, మళ్ళీ ఐఎమ్ రిపీటింగ్, కొంతమంది అధికారుల ఇన్ఎఫిషియన్సీ వల్లనే ఆ ఉక్కు ఫ్యాక్టరీ ఇలాంటి పరిస్థితికి వచ్చింది. లేదంటే ఇట్ ఇస్ వన్ ఆఫ్ ద హైయెస్ట్ ప్రాఫిట్ మేకింగ్. విశాఖకున్న టెక్నాలజీ కూడా అద్భుతమైన టెక్నాలజీ అన్న. నేను హైదరాబాద్లో ఇల్లు కట్టుకున్నప్పుడు విశాఖ స్టీలే వాడా. ఇప్పుడు అమరావతిలో ఇల్లు కట్టబోతున్నా, విశాఖ స్టీలే వాడతా. ఎందుకంటే నాకు నమ్మకం ఉంది ఆ స్టీల్ మీద. క్వాలిటీ, ఒక్క నిమిషం వినండి, కూర్చోండి, క్వాలిటీ పైన నాకు నమ్మకం. అంటే అంత మంచి టెక్నాలజీ ఉంది విశాఖ. కొంతమంది లీడర్షిప్ వల్ల దెబ్బతిన, అది నిర్మలా సీతారామన్ గారితో కూడా చర్చ జరిగింది. పకడ్బందీ అయిన లీడర్షిప్ని మేము తీసుకొస్తాం, దాని దారిలో పెడతాం, డివిడెండ్ ద్వారా ఉద్యోగాల ద్వారా మళ్ళీ దేశాన్ని తిరిగి మేము డబ్బులు ఇస్తాం. ఓకేనా? పాపం మీ వాళ్ళకి చోట్ల గారిపోతున్నాయి. ఒక్క నిమిషం, మళ్ళీ సమాధానం చెప్పొద్దు, పారిపోయిన మీరే రాస్తారు. బాగండి, చెప్పండి సార్. సారీ, రిపీట్ చేయండి సార్. సాయిరెడ్డి గారు ఏమన్నారండి? రాజకీయ సన్యాసం తీసుకుంటున్నా అని చెప్పారు. ఇంకా మళ్ళీ దాని పార్టీలో చేరేది, టీడీపీలో చేరేది ఏమన్నా? అది కేసు బై కేసు వి విల్ డిసైడ్. ఎందుకంటే మా కార్యకర్తలను ఇబ్బంది పెట్టిన నేను ఎందుకు తీసుకుంటా? మా కార్యకర్తల పైన కేసులు పెట్టిన వాళ్ళు ఎందుకు తీసుకుంటా? అరే నా పైన కూడా కేసులు ఉన్నాయి స్వామి, ఎస్సీ ఎస్టీ కేసు ఉంది నా పైన, అటెంప్ట్ మర్డర్ కేసు ఉంది, అవన్నీ ఇప్పుడు జరుగుతున్నాయి కదా సార్. తీసుకోవాలమ్మా. ప్రజలకు ఓపెన్ చేయమంటారా? చూడాలేమో ప్రజలు కూడా. ఒక 3 నెలలు ఓపెన్ చేద్దాం. ప్రైవేటీకరణ విషయంలో ప్రభుత్వం ఎందుకు క్లారిటీ ఇవ్వలేకపోతుంది? ప్యాకేజ్ ఇస్తున్నారు. స్వామి ఒక్క నిమిషం, ఇంకా ఎన్నిసార్లు చెప్పాలి స్వామి? ఐఎమ్ సారీ, ఒక్క నిమిషం. చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, కుమారస్వామి గారు చెప్పారు, నేను చెప్పా, ఇంకెంతమంది చెప్పాలి స్వామి? ఇంకెంత హామీ ఇవ్వాలి? అరే ప్రైవేటీకరణ జరగదని చెప్తే మళ్ళీ ఇంకా డౌట్ ఏంటి స్వామి? ఒక్క నిమిషం, మీరు ఏ మీడియా స్వామి? ఒక్క నిమిషం, మీరు కొంచెం చదవాలి స్వామి. ప్రైవేటీకరణ జరగదని చెప్పిన తర్వాత ఇంకేం డౌట్ స్వామి? నేను స్ట్రైట్ క్వశ్చన్ మిమ్మల్ని అడుగుతున్నా. ప్రైవేటీకరణ జరగదని నేను హామీ ఇచ్చా, నిధులు తీసుకొచ్చాం, క్యాపిటేషన్ చేసా, ఇంకేం హామీ ఇవ్వాలి నీకు? బాండ్ పేపర్ రాసేవాళ్ళ? ఒక నిమిషం, బాండ్ పేపర్ రాసేవాళ్ళ నీకు? అరే అందరు జగన్ లాగా ఉండరు, గుర్తుపెట్టుకో. ఏం స్వామి మీరు కూడా అటు మాడితే? అది కాదు, అడిగేదాన్ని కూడా ఒక అర్థం ఉండాలి. సార్ ఒక్క నిమిషం,
మీడియా మిత్రులు కూడా మీరు ఆలోచించండి. ఈ ప్రశ్నకి ఏమైనా అర్థం ఉందా? ఇప్పుడు నేను ప్రైవేటీకరణ జరగనీయనని నేను హామీ ఇచ్చా. 7 నెలల్లో ఎంపీ గారు పోరాటం వల్ల, ఎమ్మెల్యేల పోరాటం వల్ల 1600 కోట్ల రూపాయలు తీసుకొచ్చాం. భారతదేశం వ్యాప్తంగా అన్ని ఉక్కు ఫ్యాక్టరీలు ప్రైవేటీకరణ జరిగే సమయంలో విశాఖ ఉక్కుకే, కేవలం విశాఖ ఉక్కుకే 11,000 కోట్ల రూపాయలు ఎక్విటీ రూపంలో, నాట్ డెట్, ఎక్విటీ రూపంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా సుమారుగా 2,000 పైచిలుక కోట్ల రూపాయలు ఎక్విటీ రూపంలో తీసుకొస్తుంది. మళ్ళీ ప్రైవేటీకరణ అడుగుతాడు. ఈయన నాకే అర్థం అవుతుంది. నీకు ఎట్ట సమాధానం చెప్పాలి రప్ప? మీరే చెప్పండి, నాకు అర్థం. ఒక నిమిషం, నేను చాలా స్పష్టంగా దీని గురించి చెప్పదలుచుకున్నా. పిల్లలకి ఎలాంటి ఇబ్బంది లేదు ఈరోజు. ఎందుకంటే డైరెక్ట్ యజమాని అకౌంట్లో మేము వేస్తామని హామీ ఇచ్చాం. రైట్, ఆల్రెడీ ఫైనాన్స్ కూడా కేటాయించాం. ఓన్లీ ఇష్యూ ఏంటంటే కేంద్రం నుంచి దళితులకి కేంద్రం నుంచి డబ్బులు వస్తామా, అది లింకింగ్ ప్రాసెస్లో అయిపోతుంది, త్వరలో రిలీజ్ అవుతుంది. సో డైరెక్ట్ అకౌంట్లో వేస్తాం. ఎవరు పిల్లల అకౌంట్, తల్లిదండ్రులకి ఎలాంటి ఇబ్బంది లేదు, వాళ్ళ పిల్లలు చదివించుకోవచ్చు, యజమాని అకౌంట్లో వేస్తాం. ఒక నిమిషం, ఎవరు ఇవ్వట్లేదు నాకు చెప్పండి, కఠినంగా యాక్షన్ తీసుకుంటా. ఒక నిమిషం, నేను యాక్షన్ తీసుకుంటా. ఒక నిమిషం, నేను యాక్షన్ తీసుకుంటా. ఒక నిమిషం అమ్మా, నేను పూర్తి చేయనండి. సార్ ఆగండి సార్. సార్ మీరు వినండి. మేము కలెక్టర్ గారికి క్లియర్గా చెప్పాము, ఆల్ మేనేజ్మెంట్స్తో మాట్లాడమని చెప్పాము. ఎవరినట్టు చేస్తే కఠినంగా మేము యాక్షన్ తీసుకుంటాం, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. పిల్లలు ఆగే ఎగ్జామ్ రాసుకోవచ్చు, డైరెక్ట్గా కాలేజ్ అకౌంట్లో డబ్బులు వేసే బాధ్యత మాది. ఓకేనా? ఇప్పుడు ఒక నిమిషం, గత ప్రభుత్వం, ఒక నిమిషం చప్పట్లు కొట్టే మనలో, గత ప్రభుత్వం సుమారుగా 3,000 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టిపోయింది. ఎందుకు పెట్టారో వాళ్ళని అడగండి, కోడిగుడ్డుని అడగండి ఒకసారి. ఎందుకు బకాయిలు పెట్టిపోయినాడు? 3,000 కోట్ల రూపాయలు మేము కట్టాల్సిన అవసరం, కడతాం, టైం పడుతుంది. ఇంకా ముందర ఇయర్ రెగ్యులరైజ్ చేయాలి, బకాయిలు కూడా తేజ్ మేనర్గా మేము చెల్లిస్తాం. ఓకేనా? తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా చూస్తున్నాను అంతే, నాకు అవసరం లేదు అన్నా. ఒక్క నిమిషం, చంద్రబాబు నాయుడు గారు నాకు ఏ బాధ్యత ఇచ్చినా ఆహర్నిశలు నేను కష్టపడతా, పని చేస్తా, పార్టీని బలోపేతం చేస్తా. అంతేగాని పార్టీకి చెడ్డ పేరు మటుకు నేను తీసుకురాను. మీరు చూశారు, పాదయాత్రకి వెళ్ళా, నా వల్ల పార్టీకి ఏనాడు ఒక ఇబ్బంది కలగదు. నేను ఒక క్రమశిక్షణతో పార్టీ నాకు ఇచ్చిన ప్రతి బాధ్యత నేను నెరవేరుస్తాను, కట్టుబడి ఉన్నా. కొత్త కమిటీల్లో నేను కూడా ఒక చర్చ చేస్తున్నా, రేపు పాలిట్ బ్యూరోలో డిస్కస్ చేస్తున్నా. ఒక వ్యక్తి ఒక పదవిలో 3 టర్ముల కన్నా ఎక్కువ ఉండకూడదు నేను వ్యక్తిగతంగా నమ్ముతాను. అది నా వ్యక్తిగత అభిప్రాయం, పార్టీ అభిప్రాయం కాదు, నాయకుల అభిప్రాయం కాదు, నా అభిప్రాయం, లోకేష్గా నా అభిప్రాయం. నేను కూడా ఈసారి నేషనల్ జనరల్ సెక్రటరీగా ఉండకూడదని నేను భావిస్తాను. ఎందుకంటే 3 టర్ములు నేను అక్కడనే ఉంటున్నాను, వేరే వాళ్ళు కూడా అవకాశం రావాలి. గ్రామ పార్టీ నుంచి పార్టీలో మూవ్మెంట్ పాలిట్ బ్యూరో వరకు రావాలనేది నా లక్ష్యం, నా ఆలోచన. రైట్ ఆర్ రాంగ్ అది పెద్దలు నిర్ణయిస్తారు, నా ఆలోచన అది. అందుకే ఈసారి నేను కానీ రాము కానీ, మళ్ళీ రాము అంటే ఏడుస్తారు వైకాపా వాళ్ళు. ఎందుకు ఏడుస్తారు నాకు తెలీదు. రాము ఏమో నన్ను అన్నంటాడు, నేనేమో రాము అంటాను, ఇద్దరే. సో రాము కూడా, మొన్న రాము నేను కూడా మాడుకున్నాం, దావోస్లో కూడా లంచ్ చేస్తుంటే మేము మాడుకున్నాం. సో రాము కూడా ఏదన్నా నేను కూడా వేరే దానికి వెళ్దాం, వేరే వాళ్ళకి అవకాశం ఇద్దాం, పార్టీలో మూవ్మెంట్ రావాలని మేము అనుకుంటాం. ఓకే ఓకేమ్మా, థ్యాంక్ యూ.